హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. కార్డ్ స్టీలింగ్ ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా బుక్ మై షోలో రెండుకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో రిలీజ్ అయింది. నేను రెండుకి అయితే చూడలేదు. ఈ మూవీ అంటే 1 hour 45 minutes ఉంటుంది. యాక్చువల్లీ తెలుగు డబ్బింగ్ మూవీస్ కాకుండా వేరే మూవీస్ రివ్యూస్ చేస్తుంటే తెలుగులో లేకపోతే ఎందుకు రివ్యూ చేస్తున్నావు బ్రో అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో అందుకే నేను కూడా తెలుగు డబ్ అవ్వని మూవీస్ రివ్యూ చేయడం తగ్గించేసా. బట్ ఈ మూవీ రివ్యూ చేయడం కోసం కాకుండా నా కోసం నిన్న నైట్ చూసా గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే రివ్యూ వీడియో చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ లో అట్లీస్ట్ ఒక 10% అయినా ఇంగ్లీష్ మూవీస్ చూసే వాళ్ళు ఉంటారు అనుకుంటున్నాను. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక యంగ్ ఎక్స్ బాస్కెట్బాల్ ప్లేయర్ హ్యాంక్ స్టోరీ చూపిస్తారు. అతని లైఫ్ లో ఒక ఫ్రెండ్ ని కోల్పోయి చాలా బాధల్లో ఉంటాడు. తన నైబర్హుడ్ లో ఒకడు ఉంటాడు గైస్. అతను ఒక డ్రగ్ డీలర్. అది మన హ్యాంక్ కి తెలీదు. సో ఆ డ్రగ్ డీలర్ తన క్యాట్ ని మనోడికి ఇచ్చి చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ క్యాట్ మెడ్ లో ఒక చైన్ ఉంటుంది గైస్. నెక్స్ట్ ఆ నేబర్ కోసం కొందరు గ్యాంగ్స్టర్స్ వచ్చి ఆ కీ కోసం మన హ్యాంక్ ని సావగొడతారు. ఏమీ తెలియని మనోడు వాడి నేబర్ వల్ల కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ లో ఎదుర్కొంటాడు. సో లాస్ట్ కి ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. గైస్ సీరియస్లీ మూవీ చాలా బాగుంది. నాకైతే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీ ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ కాదు. మన మెయిన్ క్యారెక్టర్ హ్యాంక్ బ్యాక్ టు బ్యాక్ కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ లో ఎదుర్కొంటాడు. సో ఎలా బయటపడ్డాడు అనే క్యూరియాసిటీతో మూవీ మొత్తం కంప్లీట్ చేస్తాం. స్టోరీ రొటీన్ గానే ఉంటుంది. బట్ ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక పక్క సీరియస్ సర్వైవల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకో పక్క డార్క్ కామెడీ కూడా ఉంటుంది. చూస్తున్నప్పుడు నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశా గైస్. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాకీ బీజియం కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. ఇఫ్ మీరు హాలీవుడ్ క్లాసిక్ క్రైమ్ కామెడీ మూవీ ద పైనాపిల్ ఎక్స్ప్రెస్ మూవీ చూస్తుంటే ఈ మూవీ కూడా కొంచెం అలానే ఉంటుంది. సో ఇఫ్ మీకు హాలీవుడ్ క్రైమ్ కామెడీ మూవీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఈ మూవీ చూడండి. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ అన్ ఎంజాయబుల్ క్రైమ్ కామెడీ మూవీ. అండ్ ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. న్యూడిటీ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ కార్డ్ స్టీలింగ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.